తెలంగాణలో బీజేపీకి 10 సీట్లు వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని అంటూ బీజేపీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. నిజంగా పడే ఛాన్స్ అంటే ఉందంటారా? తెలుగుదేశం బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దాన్ని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ఉండదు కదా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటారా లేదా అన్న దాన్ని బట్టి ఉంటుంది. అంటే బీజేపీ చెప్పాలి, బీజేపీకి 10 సీట్లు వస్తే కాంగ్రెస్ వాళ్ళని లాక్కుంటారు, 9 సీట్లు వస్తే లాక్కోరా, లేదా 11 సీట్లు వస్తే ఎక్కువ లాక్కుంటారు. అంటే వాళ్ళకి ఎన్ని ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే అంత ఆపరేషన్ లోటస్ అమలు అవుతాయి, లేకపోతే అమలు కాదా? అదే దీనికి అర్థం లేదు కదా. అయితే భారతీయ జనతా పార్టీ 10 సీట్లు అనేది కాదు, డెఫినెట్గా కాంగ్రెస్ కన్నా మెరుగైన పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు బీజేపీ దూకుడు ఎక్కువగా ఉంటుంది. అంటే 2 పాసిబిలిటీస్, ఒకటి కాంగ్రెస్ పార్టీకి బాగా తగ్గాలి, బీజేపీకి బాగా పెరగాలి. ఈ 2 పరిణామాలు జరిగినప్పుడు ఏంటంటే బయట నుంచి బీజేపీ దూకుడు ఉంటుంది, లోపలకు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం పైన ప్రశ్నలు ఏర్పడతాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి, కాంగ్రెస్ కూడా ఎక్కువ వచ్చి బీజేపీ కూడా బాగా వచ్చాయనుకోండి, ఆ ప్రమాదం తగ్గిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ లాస్ట్ టైం 3 వచ్చాయి, ఇప్పుడు 9 వచ్చాయనుకోండి, 3 టైమ్స్ పెరగడమే కదా. బీజేపీకి లాస్ట్ టైం 4 వచ్చాయి, ఈసారి 9, 10 వచ్చాయనుకో, డబుల్ కావడం. కానీ కాంగ్రెస్కు 3, 4 వచ్చి బీజేపీకే 10, 12 వచ్చింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే ఎదురవుతాయి. ఎందుకంటే పార్టీ వితిన్ కూడా ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు ఏంటంటే తమను ఎవరు గెలిపిస్తారు అనే ప్రాతిపదిక పైనే రాజకీయాల్లో ఉంటారు. అందువల్ల తమకు గెలిపించే వారి వెనకాల రాజకీయం నడుస్తుంటుంది. చాలామంది కొంతమంది లాయల్గా ఉంటారు, గెలిచినా ఓడినా. సో కానీ పొలిటీషియన్స్ యొక్క మొబిలిటీ, పొలిటీషియన్స్ యొక్క కదలికలు, వాళ్ళకు ప్రజల్లో ఉండే బలం, అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో బలం తగ్గుతుంది అనుకున్నప్పుడు ఆ పార్టీలో ఉన్న రుగ్మతలు మరింత ఎక్కువగా ముందుకు వస్తాయి. సో సీనియర్లకు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న గ్యాప్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపిజం, ముఠాతత్వం కావచ్చు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో అద్భుతమైన విజయం కాంగ్రెస్ పార్టీ సాధించింది కనుక ఇవన్నీ అణిగబడి ఉన్నాయి. ఆ లోపల ఉన్నటువంటి ఫాల్ట్ లైన్స్ అన్నీ కూడా కొంత అణిగి ఉన్నాయి. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ విజయం సాధించలేకపోయిందో అవి బయటకు వస్తాయి. అందువల్ల కేవలం బీజేపీకి 10 సీట్లే కాదు, కాంగ్రెస్కు బాగా తక్కువ సీట్లు వస్తేనే ఈ పరిణామం జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా వెంటనే జరుగుతుందని కాదు, కానీ ఒక ప్రాసెస్లో జరిగే అవకాశం ఉంటుంది. కానీ అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా. పార్లమెంట్కి ఎన్ని సీట్లు వస్తాయో సంబంధం లేదు. రేవంత్ రెడ్డికి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చారు. అందువల్ల అది కంపల్సరీ జరగాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మీకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో 2018లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ అయింది. 3 రాష్ట్రాలు 3 రకాల పరిణామాలు జరిగాయి. మధ్యప్రదేశ్లోమో కాంగ్రెస్లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చేశాడు, ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేలు పార్టీ మారారు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్లో సచిన్ పైలట్ నాయకత్వంలో తిరుగుబాటు జరిపారు, కానీ అశోక్ గెహ్లోట్ అధికారంలో కొనసాగారు. ఛత్తీస్గఢ్లో ఏ తిరుగుబాటు లేదు. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో కూడా పరిణామం ఒకటే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ అయింది. సో స్వీప్ మళ్ళీ కాంగ్రెస్కు అసలు 1-2 సీట్లు కూడా రావడం కష్టమైంది. అలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజస్థాన్లో కొనసాగాయి, ఛత్తీస్గఢ్లో కొనసాగాయి కదా. ఇదే బీజేపీ ఉంది కదా. మరి కాంగ్రెస్లో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు ఉన్నట్టే రాజస్థాన్ కాంగ్రెస్లో కూడా విభేదాలు ఉన్నాయి. అశోక్ గెహ్లోట్ వర్సెస్ సచిన్ పైలట్ చాలా పెద్ద చీలిక. మీకు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్లో కూడా విభేదాలు ఉన్నాయి. భూపేష్ బాఘెల్ ముఖ్యమంత్రికి సింగ్ దేవ్ మధ్య. సో అయినా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఏ రకమైన ప్రమాదం రాలే. రాజస్థాన్ ప్రభుత్వానికి ప్రమాదం వచ్చినా కాంగ్రెస్ అక్కడ నిలబెట్టుకోగలిగింది. మధ్యప్రదేశ్లో మాత్రం ప్రభుత్వం పోయింది. మరి తెలంగాణలో ఈ 3 ఏదైనా జరగచ్చు కదా. అంటే తెలంగాణలో బీజేపీ వాడుకోవడానికి బీఆర్ఎస్ అనే ఒక అస్త్రం ఉంది కదా సార్, వీళ్ళని బీఆర్ఎస్ అస్త్రం కలిపిన అధికారం రాదు కదా. సో బీఆర్ఎస్ వాళ్ళు 39 కేసీఆర్, కేటీఆర్ చేరాడు కదా, హరీష్ రావు చేరాడు కదా. సో ఈవెన్ బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేల పైన 38 వస్తాయి, అధికారం రాదు కదా. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు పోతే తప్ప ప్రభుత్వాలు మారవు కదా. ఇవన్నీ చేసిన అధికారంలోకి వస్తే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు చీకొట్టుకోరా, అది కూడా బీజేపీ ఆలోచిస్తుంది కదా. ఇప్పుడు పొలిటికల్ మేనేజ్మెంట్తో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నవాడు అధికారం కావాలని ఆ ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో జరిగింది ఏంటంటే బీజేపీ ఇది సింగిల్ లార్జెస్ట్ పార్టీ. అక్కడ బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా కాంగ్రెస్ కన్నా స్వల్పంగా తక్కువ ఉన్న చోట కొద్దిమంది ఎమ్మెల్యేలు లాక్కుంటే అధికారం వచ్చింది. మధ్యప్రదేశ్లో, అలా కర్ణాటకలో. కానీ ఇక్కడ అలా కాదే, బీజేపీకి 8 మంది ఉన్నారు, కాంగ్రెస్కు 64 మంది ఉంటే ఇక్కడ నుంచి 60 మందిని తీసుకొని అధికారంలోకి వస్తే ప్రజలు తిరగబడరా?